అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ పేరు 'సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్'. ఇది అందరికి గూడా నిత్య జీవితంలో ఉపయోగపడిద్ది. మనం అందరం గూడా ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు వేస్తున్నాం. అలాంటప్పుడు భగవంతుడిని మనం కొద్ది మాత్రమైనా సరే సంపూర్ణంగా ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. మనం పూజ చేసినా, జపం చేసినా, టెంపుల్స్‌కెళ్ళి ప్రదక్షిణాలు చేసినా, ఇంకేయన్నా ఇతర భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నా నిదానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, సావధానంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో చిన్నాళ్ళు గానివ్వండి, పెద్దాళ్ళు కానివ్వండి, అందరూ కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అనే పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే చాలా వేగవంతమైన పద్ధతి. జపం చేసినా సరే చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. వాస్తవానికి నెమ్మదిగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి. మేము 20 మాలలు చేశాము. అంటే ఒక మాలకి 108 పూసలుంటాయి. ఆ 108 పూసలని ఒక మాల అంటారు. అటువంటి మాలని మేము 20 మాలలు చేశాము, 30 మాలలు చేశామండి, లేదా 40 మాలలు చేశామండి, 15 మాలలు చేశామండి ఇలా అంటారు. జపం చేసేటప్పుడు గానీ, భగవంతుని ధ్యానం చేసేటప్పుడు గానీ, శ్లోకాలు చేసేటప్పుడు గానీ, మంత్రాలు వల్లించేటప్పుడు, మంత్రపఠనం చేసేటప్పుడు గానీ, జపం చేసేటప్పుడు గానీ, నెమ్మదిగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి, ప్రేమతో చేయాలి. మనం భగవంతుడికిచ్చే పెట్టుబడి ఇదొకటే. ప్రేమతో గాని మనం చేయగలిగితే, నెమ్మదిగా చేయగలిగితే, స్పష్టంగా చేయగలిగితే, ఆతృత లేకుండా, లేకపోతే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా చేయకుండా, గూడ్స్ బండిలాగా నిదానంగా, నెమ్మదిగా ఒక రిథమ్‌లో ఎళ్తే మంత్రజపం పఠనం అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వ్యాపిస్తాయి. భగవంతుడికి ఎవరైతే తమ విలువైన సమయంలో కొంత సమయాన్ని ప్రతిరోజు కేటాయిస్తూ ఉంటారో, వాళ్ళు నిజంగా భగవంతుడి దగ్గర నుంచి సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.